పార్వతీపురంలో టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ మహానాడులో నాయకులు పట్టణ సమస్యలు తెలియజేసి వాటిని తీర్మానం చేసి పరిష్కరించాలని కోరారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. మహానాడు పెడుతున్న నియోజకవర్గం మనదే. మొన్న జెండా తెలంగాణకి కూడా ఉత్తరాంధ్రలో మనమే మొట్టమొదటిది. అందరూ సాయంత్రం సరదాగా చేసుకుంటే సైనికుల కోసం మండు టండలో మనం కూడా నిలబడి భారతదేశం మన ఆర్మీ నిలబడింది. దానికి ప్రత్యక్ష కారణం కూడా ఎవరంటే మీరే. మీలో ఉన్న స్పిరిట్ మొన్న ఎలక్షన్ నుంచి మనకు స్టార్ట్ అయింది. ఇంతకు ముందు చాలా మంది పెద్దలు మాట్లాడారు, అన్ని రిపీట్ చేయవలసిన లేదు. ఎర్రా కృష్ణమూర్తి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలిసిన ఆయన తర్వాత పార్టీ గడ్డకాలం వచ్చింది. కార్యకర్తలు కనుమరుగైపోయారు. అసలు తెలుగుదేశం కార్యకర్తలు చెప్పుకోవడానికి కూడా భయపడ్డారు. కొందరు కండువాలు వేయడం మానేశారు, కొందరు ఎలక్షన్ లో కూడా ఓటేయడం మానేశారు. ఎందుకు వేయడం మానేశారంటే ఇష్టం లేక. అంటే ఒక్క మాట చెప్తా, ఈ పసుపు కండువాకి ఒక తెలియని శక్తి ఉంటది. ఎవరైతే మడమ చేసుకుంటాడో ఆయనలో ఒక నిబంధన వచ్చేస్తుంది, ఆయనలో ఒక కసి వచ్చేస్తుంది. బతుకున్నంత వరకు, గుండె కొట్టుకున్నంత వరకు తెలుగుదేశంలో ఉండాలి, నేను తెలుగుని అనే ఒక తెలియని ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఎందుకంటే నా భార్య నిజంగా మాట్లాడొచ్చు, మండల అధ్యక్షుడు మాట్లాడొచ్చు, గ్రామ సభ్యులు మాట్లాడొచ్చు, చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు.